డే 3 టెస్ట్ కి స్వాగతం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లేక్ క్యూ క్రికెట్ గ్రౌండ్. మొత్తానికి మొదటి ఇన్నింగ్స్ లేక్ క్యూ వారియర్స్ 214 పరుగులకి ఆల్అౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ మొదటి ఇన్నింగ్స్లోనే 250 పరుగులు చేసి 41 పరుగులతో ముందంజలో మన లేక్ క్యూ ఛాంపియన్స్, టెస్ట్ ఛాంపియన్స్ ముందంజలో ఉన్నారు. డే 3కి మొదటి బంతి వేయబోతున్న సంతోష్ అన్న. ఒక మంచి బాల్ సంతోష్ అన్న నుంచి. మొత్తం మీద ఈరోజు డే 3 ఏ విధంగా ముగుస్తుందో చూడాలి. మొదటి బంతి హ్యాపీ, మంచి బాల్. మరొక మంచి డిఫెన్స్ బ్యాట్స్మెన్ నుంచి. ఇంకొక మంచి బంతి, సూపర్. సూపర్ సూపర్ డెలివరీ. స్లిప్ చేసే పని అయితే బ్యాట్ నే చూడాలి, బౌలర్ తో సంబంధమే లే మనకి. ఒక మంచి బాల్, మరొక మంచి బాల్ అని చెప్పుకోవాలి సంతోష్ అన్న నుంచి. మరొక డాట్ బాల్ సంతోష్ అన్న నుంచి. మొత్తానికి ఓవర్. బౌలింగ్లోకి వారియర్ షరీఫ్ బాయ్ బౌలింగ్. మొదటి బంతినే బ్యాట్స్మెన్కి వికెట్ కొట్టాడు. మొత్తానికి నిన్న 4 వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ వారియర్స్ టీంలో మన షరీఫ్ బాయ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతను మంచి బౌలింగ్తో నిన్న కట్టడి చేసి సగం టీం వికెట్స్ని అతనే తీసుకున్నాడు. ఈరోజు ఏ విధంగా ప్రదర్శన చేస్తాడో చూడాలి. అతను ఈరోజు ఎన్ని వికెట్లు తీయగలుగుతాడో అతని చేతుల్లోనే ఉంది. ఎన్ని వికెట్లు తీస్తాడో వేచి చూద్దాం. మొత్తం మీద డే మంచిగా ముగిసింది నిన్న. ఈరోజు డే బౌండరీ, మొదటి బౌండరీ డేకి. అద్భుతమైన షాట్ కొట్టిన అశ్వక్ నిన్నటి నుంచి మంచి ఫామ్లోనే ఉన్నాడు. నిన్న కూడా 47 పరుగులకి 47 బంతుల్లో 34 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. ఈ బంతి ఏది డాట్ అవుద్దో ఏది ఎగరతో అర్థం కాక కన్ఫ్యూజన్తో ఆడి మంచి డాట్ బాల్. కొద్దిగా అయితే బౌల్డ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈరోజు లక్ అతని వైపు ఉందని చెప్పి అనుకోవాలి మనం. మరొక మంచి డాట్ బాల్ షరీఫ్ నుంచి. రాయసనా మరొక మంచి బాల్ షరీఫ్ ద్వారా నుంచి. షరీఫ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడండి. నిన్న కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మరొక మంచి బాల్ షరీఫ్ నుంచి. ఓవర్. 253 పరుగులు 7 వికెట్లు. టెస్ట్ ఛాంపియన్స్ మంచి ఫామ్లో ఉన్నారు. లీడ్ 45 పరుగులు. సంతోష్ అన్న రెండో ఓవర్ కోసం మంచి పేస్, లైన్ అండ్ లెంత్ కొడుతున్నాడు. కానీ ఈ విధంగా వేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ప్రతి బాల్ బ్యాట్ పట్టేటట్టు ఉండాలి, వికెట్కి వచ్చేటట్టు ఉండాలి. అలా అయితేనే వికెట్లు పడతాయి. ఎందుకంటే బ్యాట్స్మెన్ దాన్ని ఆడే ప్రయత్నం చేస్తాడు కాబట్టి. బయటకు వేస్తే సునాయాసంగా వదిలేసి గ్రీజ్లో ఎక్కువసేపు ఉండగలుగుతాడు బ్యాట్స్మెన్. చాలా అద్భుతమైన సింగల్ అని చెప్పుకోవాలి ప్రణీత్ అన్న నుంచి. మరొక మిస్ ఫీల్డ్ ఇక్కడ, కానీ ఎటువంటి లాభం లేదు. కేవలం 1 పరుగు మాత్రం లభించింది బ్యాట్స్మెన్కి. మంచి ఫామ్లో కనబడుతున్న మన అశ్వు మొత్తానికి 53 బంతులు ఆడి 36 పరుగులు చేసి 3 4లు 1 6తో
గ్రిజ్లో ఉన్నారు. ప్రణీత్ అదేవిధంగా 29 బాళ్ళకి 5 పరుగులు చేసి ఎటువంటి బౌండరీ లేకుండా గ్రిజ్లో ఉన్నారు. టెస్ట్కి ఎన్ని బౌండరీలు కొట్టామా, ఎన్ని రన్స్ చేసామనేది ముఖ్యం కాదండి. మొత్తం మీద మంచి షాట్ అండి. మరొక షాట్ మిడ్ వికెట్ మీదగా అశోక్ మంచి ఫామ్లో కనబడుతున్నాడు. నిన్నటి నుంచి మంచి ఇన్నింగ్స్, మంచి బౌండరీలు తరలిస్తూ ఉన్నాడు. అద్భుతమైన బ్యాటింగ్తో క్రీజులో అల్లరిస్తూ ఉన్నాడని చెప్పుకోవాలి. మరొక్క బాల్ని చూసి వదిలేశాడు. హ్యాపీ. మరొక్క లెగ్ సైడ్ వేసే ప్రయత్నంలో, షాట్ కొట్టే ప్రయత్నంలో అది డాట్ బాల్గా ముగిసింది. మంచి అద్భుతమైన షాట్ కొట్టే ప్రయత్నం. మొత్తానికి లీడ్ 50 పరుగులు. అద్భుతమైన బ్యాటింగ్. టెస్ట్ ఛాంపియన్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ చేతుల్లో 5 వికెట్లు ఉన్నాయి. మరొక మంచి డిఫెన్స్ అశ్విన్ నుంచి. మొత్తానికి 5 పరుగులు. సంతోష్ అన్న 2 ఓవర్లకి 1 మీడియం వేసి 5 పరుగులు మాత్రం ఇచ్చాడు. అదేవిధంగా మన షరీఫ్ 13 ఓవర్లకి 1 వికెట్ 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి వారియర్స్కి మంచి బౌలింగ్ అని చెప్పుకోవాలి షరీఫ్ నుంచి. మరొక ఓవర్లో ఎటువంటి పరుగు ఇవ్వకుండా బౌలింగ్ చేస్తున్న షరీఫ్. సూపర్ షాట్, మంచి షాట్ అని చెప్పుకోవాలి. పాయింట్ మీదుగా 4 వెళ్ళే ఛాన్సెస్. ప్రణీత్ మంచి బ్యాటింగ్, చాలా అద్భుతమైన బ్యాటింగ్ ఆడాడు. చాలా సునాయాసంగా 4ని అతని ఖాతాలో వేసుకున్నాడు ప్రణీత్. ఓ ఈసారి అండ్రామ్ చాలా డేంజరస్ బౌలర్ అని చెప్పుకోవాలండి ఇతను. ఏ బంతి ఎలా వస్తుందో ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది పిచ్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. మరొక మంచి బాల్ షరీఫ్ నుంచి. ఓవర్ చివరి బంతి 262 పరుగులు. మరొక డాట్ బాల్ అతనికి సంతోషల్లా 3వ ఓవర్ కోసం. ఒక మంచి అవకాశాన్ని చేజార్చారని చెప్పొచ్చు అమర్. ఎందుకంటే అది చాలా డౌన్ మీద వచ్చింది. అతని నుంచి మంచి ఫీల్డింగ్ అని చెప్పుకోవాలి. సూపర్ బౌలింగ్ సంతోష్ అన్న. మంచి క్యాచింగ్ పొజిషన్లో ఉన్నారు. ఈసారి టాస్ బాల్, వైడ్ బాల్ లేదు. ఈసారి ప్యాంట్ తగిలింది. ప్యాంట్ ఒక మంచి షాట్ అని చెప్పుకోవాలి అష్ఫాక్ నుంచి. మొత్తం మీద రాజేష్ అన్న కోరిక మేరకు ఒక అద్భుతమైన షాట్ కొట్టి ఆయనకి గిఫ్ట్ ఇచ్చిన అష్ఫాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతను కోరిక తీర్చేశాడు అష్ఫాక్. ఫెయిలర్ ఉన్నా కానీ బౌండరీ ఎట్టగొట్టాలో చూపించాడు. మొత్తం మీద అతని కోరికను నెరవేర్చిన అష్ఫాక్. మరొక మంచి బాల్ సంతోషాన నుంచి. మొత్తం మీద సంతోష్ అన్న ఒక మంచి డాట్ బాల్ అని చెప్పుకోవాలి. రెండోసారి
మంచి బాల్ సంతోష్ అన్న నుంచి. అంపైరింగ్ మాత్రమే చేయాలి, బ్యాటింగ్ నేర్పకూడదు. ఓన్లీ అంపైరింగ్. సూపర్ బౌలింగ్ తో షరీఫ్ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడని చెప్పుకోవాలి. షరీఫ్ మరొక మంచి యార్కర్. మరొక వైడ్ బాల్. ఒక మంచి బంతి అని చెప్పుకోవాలి. సూపర్ లైన్. మరొక మంచి బాల్. బౌలింగ్ లోకి యంగ్ ప్లేయర్ హఫీజ్. ఇతను ఒక మంచి పేస్ బౌలర్. ఇప్పుడే మన గ్రౌండ్ లోకి కృష్ణపట్నం పోర్ట్ నుంచి మన అఖిల్ అండ్ కరీముల్లాబాయ్ విచ్చేశారు. ఇద్దరికి ధన్యవాదాలు. మొత్తానికి కరీముల్లాబాయ్ ఒక మంచి ఫోజ్ ఇచ్చి అందరి మనసును దోచేశాడు. ఒక మంచి లూజ్ షాట్ ఆడే ప్రయత్నం, కానీ ఎటువంటి పరుగు లభించలేదు. అద్భుతమైన ఫీలింగ్తో జయన్న. హఫీజ్ ఒక మంచి ఫేస్ బౌలర్, యంగ్ క్రికెటర్. ఇతని ఖాతాలో ఒక 300 వికెట్లు ఉన్నాయి, కానీ ఈ టెస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ కూడా తీయలేదు. ఇప్పుడైనా ఒక వికెట్ అయినా తీసి వాళ్ళ కెప్టెన్ నమ్మకాన్ని నిరూపించుకుంటాడేమో చూడాలి. స్లిప్లో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టి మరి దెబ్బలు తింటున్నాడని చెప్పుకోవాలి. మొత్తం మీద లోకి ఫీలింగ్లోకి వచ్చాడు. గుడ్ మార్నింగ్ అన్న. ఒక మంచి బౌన్స్ బాల్, నాట్ అవుట్. ఒక సూపర్ డిఫెన్స్ అశ్వక్ నుంచి, ఒక మిస్ఫీల్డ్ జయన్ నుంచి, కానీ వెనకాల ఫెయిలర్ శ్రీనివాస్ అద్భుతంగా ఆపాడు. వా ఒక మంచి బాల్. వాడే ఫీలింగ్ రాజేష్ నుంచి. ఇలాంటి ఫీలింగ్ నేను రాజేష్ నుంచి ఏ రోజు చూడలేదు, కానీ ఈ రోజు మాత్రం చూస్తున్నాను. ప్రత్యేకంగా ఆ టీం కోసం అద్భుతమైన క్యాచీలు పడుతున్నాడు, ఫీలింగ్ చేస్తున్నాడు. ఒకసారి రాజేష్ అన్న కెమెరా చేయి తిప్పాలి. సూపర్, మంచి ఫీల్డింగ్. మొత్తానికి ఓవర్ 267 పరుగులు, 7 వికెట్లు. ఒక మంచి బాల్ షరీఫ్ ద్వారా. గుడ్ బాల్. మరొక మంచి బాల్. మరొక డాట్ బాల్.
బయటికి వేస్తున్నారు. अंदर फिर బ్యాట్స్మెన్ నుంచి బౌలర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. స్టంప్స్ టు స్టంప్ బాల్ వేస్తే మాత్రం బ్యాట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది, వికెట్ పడే అవకాశం ఉంటుంది. బయటికి వేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరొక బాల్ బయటికి. సూపర్, వెరీ గుడ్ బౌలింగ్. మొత్తానికి మెయిన్ ఓవర్. మరొక సారీ యంగ్ బౌలర్ హఫీజ్ మళ్ళీ బయటికి. పిచ్ అనుకూలంగా ఉంది వికెట్ తీయడానికి, కానీ బౌలర్లు ఎందుకో బయటికి వేసుకుంటూ ఉన్నారు. వికెట్ కొడితే వికెట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మరొక వైడ్ బాల్. సూపర్ బ్యాటింగ్ అశ్వక్. సూపర్ పుల్ షాట్ నేరుగా అఖిల్ రెడ్డి చేతికి. మంచి ఫీల్డింగ్ అఖిల్ రెడ్డి. ఓహ్, ఒక మంచి బాల్, సూపర్ బాల్. ఒక మంచి కవర్ డ్రైవ్, కానీ ఫీలర్ ఉన్నాడు. షాట్ అని చెప్పుకోవాలి అశ్వ నుంచి. అద్భుతమైన షాట్. మరొక బౌండరీ సాధించాడు. మరొక డాట్ బాల్ షరీఫ్ నుంచి. మంచి ఊపుతో స్టార్ట్ చేశారు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఒక మంచి షాట్ ప్రణీత నుంచి 4 వెళ్తుందా లేదా చూడాలి. లేదు, ఎటువంటి అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ అన్వర్ ఉన్నాడు. చక్కగా ఫీలింగ్ చేశాడు. నలభై 9 పరుగుల దగ్గర షాట్ కొట్టాడు అశ్వక్. మంచి షాట్ అని చెప్పుకోవాలి. మొత్తం మీద 50 రన్లు పూర్తి చేసుకొని మంచి బ్యాటింగ్తో అలరించాడు. సూపర్ బ్యాటింగ్ మన అశ్వక్ బ్యాట్. గుడ్ బ్యాటింగ్ అశ్వక్, గుడ్ బ్యాటింగ్, సూపర్ బ్యాటింగ్, అద్భుతమైన బ్యాటింగ్ అండి. ఇతని కెరీర్లో ఈ టెస్ట్లో మొదటి 50 అని చెప్పుకోవాలి. బ్యాటింగ్తో సూపర్ బ్యాటింగ్ అని చెప్పాలి అశ్వక్. ఒక మంచి డిఫెన్స్, మంచి ఫీల్డింగ్, సూపర్. వారియర్స్కి కావాల్సిన పరుగులు అతను అందించేశాడు. మరొక షాట్, బాల్లోకి బంతి ఎవరైనా పడతారో దాన్ని. లేదు, ఎటువంటి ప్రయోజనం లేదు, అక్కడ ఎటువంటి ఫీలర్ లేడు కాబట్టి. మొత్తం మీద అది బౌండరీ వెళ్తుందా, లోకి బాల్ ఆపుతాడా చూడాలి. లోకి మొత్తానికి బాల్ ఆపేసాడు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి బాల్ స్లో అయిపోయింది కాబట్టి. సూపర్ బ్యాటింగ్తో అశ్వక్. ఇది అతనికి ఈరోజు కూడా మంచి అవకాశం చెప్పుకోవాలి. ఈరోజు అశ్వక్ ఎన్ని పరుగులు చేస్తాడో చూడాలి. మొత్తం మీద అతనికి టెస్ట్ క్రికెట్లో మొదటి 50ని అతని ఖాతాలో వేసుకున్నాడు. సూపర్ బ్యాటింగ్ అశ్వక్. మరి మరొక ఓవర్ వేయడానికి వచ్చిన యంగ్ పేసర్ హాఫీజ్. సూపర్ బౌలింగ్, మంచి బాల్, అద్భుతమైన బాల్ అండి.
అడుగుతున్నాలే నడిపి అవుట్ ఇంకెందుగా నడిపి లంబు బడియా బాల్రా వాట్ ఏ బౌలింగ్ సూపర్ బౌలింగ్. సింగల్ है भाई సూపర్ ఫీల్డింగ్ జయన్న నుంచి, అద్భుతమైన ఫీల్డింగ్ జయన్న. ఒక మంచి యార్కర్ హాఫీజ్ నుంచి కుర్రోడు మంచి ఊపు మీద ఉన్నాడు. రెండు 283 పరుగులు 7 వికెట్లు. మరొక షార్ట్ బాల్ హాఫీజ్ నుంచి, అద్భుతమైన షాట్ కొట్టిన ప్రణీత్. బౌండరీ లభించింది ప్రణీత్కి. ఫీలర్లో నుంచి ఎటువంటి ఉత్సాహం లేదు. 2 దెబ్బలు పడగానే అందరూ ఢీలా పడిపోయారు. ఊపులో వచ్చిన 2 ఓవర్లకే ఢీలా పడిపోయిన మన వారియర్స్ టీం. సూపర్ ఫీల్డింగ్ జయన్న, అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తున్నాడండి. ఆయన ఈ వయసులోనే ఈ విధంగా పడుతున్నాడంటే ఆయన ఆ వయసులో ఎట్టబట్టుంటాడు అర్థం చేసుకోవాలి మనం. ఓవర్ 287 పరుగులు 7 వికెట్లు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ప్రణీత్ అష్ఫాక్ మొత్తానికి 50 పరుగులు పూర్తి చేసుకున్నారు 100 బాల్ ఆడి. ఇలా పార్ట్నర్షిప్ కూడా 50 పూర్తయిందండి. ఇందులోనే అష్ఫాక్ బ్యాటింగ్ ఆడి 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అక్కడ ఎవరు ఫెయిలరు ఎవరు వాటర్ బాయ్ అర్థం కావట్లేదు. అఖిల్ రెడ్డి ఫెయిలర్, ఖలీల్ ఫెయిలర్, లోకి ఫెయిలర్. కేవలం 3 మాత్రమే లెగ్ సైడ్ ఉంచారు. చాలా అద్భుతమైన బాల్ జయన్న నుంచి. మొత్తానికి నిన్న అతను 13 ఓవర్లు వేసి 3 మేడిన్లు తీసి 49 పరుగులు ఇచ్చాడు. ఈరోజు ఎన్ని వికెట్లు తీస్తాడో ఎన్ని పరుగులు ఇస్తాడో చూడాలి. ఒక మంచి షాట్ జయన్నకి మన అష్ఫాక్ నుంచి. అష్ఫాక్ మంచి ఫామ్లో కనబడుతున్నాడండి. అద్భుతమైన బ్యాటింగ్ ఆడుతూ ఉన్నాడు. ఈరోజు లీడ్ 200 పోదా చూడాలి. ఒక మంచి బౌన్స్ అని చెప్పుకోవాలి. అద్భుతమైన బౌలింగ్ జయన్న నుంచి. మొత్తానికి వికెట్ వెనతిరిగిన మన అష్ఫాక్ మొత్తానికి వెనుతిరిగాడు. వికెట్ కోల్పోయిన అష్ఫాక్ మంచి డిఫెన్స్ సన్నీ నుంచి. మొత్తానికి అష్ఫాక్ 59 పరుగులు చేశాడు. 81 బంతుల్లో 8 4లు 1 6తో ఎట్టొకటి వికెట్ తీసేసాడు ఆయన జయన్న. అవుట్. జయకి ఇది మొదటి వికెట్. ఒక మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ని అవుట్ చేశాడు. బౌలింగ్లోకి ఖలీల్. ఈరోజు ఇంక ఎక్కువ అసలు బాల్ లేదు. సూపర్ బౌలింగ్ ఖలీల్ మొత్తానికి 5 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చాడు నిన్న. ఈరోజు ఎన్ని ఓవర్లు వేస్తాడు, ఎన్ని పరుగులు వేస్తాడు, ఎన్ని వికెట్లు తీస్తాడు చూడాలి. కెప్టెన్ నమ్మకాన్ని ఏ విధంగా నిలబెట్టించుకుంటాడు చూడాలి. అద్భుతమైన డిఫెన్స్ ప్రణీత్ నుంచి. మంచి డిఫెన్స్, మరొక మంచి డిఫెన్స్. సూపర్ బ్యాటింగ్. సాలిడ్ డిఫెన్స్ సన్నీ. నా స్కోర్ చూస్తాం ఏమో. జయ ఒక వికెట్
తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ అశ్వక్ని అవుట్ చేసి. సూపర్ బ్యాటింగ్ అక్కడ అన్వర్, మంచి ఫీల్డింగ్, డాట్ ఒక పరుగు. అద్భుతమైన సింగిల్. అన్న కొడదామా వద్దా అనే తీరులో పెట్టాడు నా అదే అన్న. ఒక మంచి షాట్ సన్నీ నుంచి, కానీ అక్కడ ఫెయిలర్. మన అఖిల్ రెడ్డి మిస్ ఫీల్డ్. ఈసారి సింగిల్ సునాయాసంగా మన సన్నీ నుంచి. దానికి కేవలం ఒక ఇద్దరిని మాత్రమే లెగ్ సైడ్ పెట్టి మిగతా వాళ్ళందరినీ హాఫ్ సైడ్ పెట్టి బౌలింగ్ చేస్తున్నాడు. సూపర్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. మంచి కట్ షాట్, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. నేరుగా ఫెయిలర్ చేతికి. ఓవర్ కంప్లీట్. అదే చెప్తే కదనా అన్న కామెంట్ చెప్తామంటే ఆపేస్తే మాట్లాడిపోతుంది. కానీ ఖలీల్ ఓవర్ వేయడానికి వచ్చాడు. రెండో ఓవర్ని ఏ విధంగా వేస్తాడో చూడాలి. ఈరోజు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన సంతోష్ అన్న ఈరోజు రాకతో వెలుతురు కూడా త్వరగా వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వెలుతురుకి సెగగా ఆయన కింద పడిపోతాడని మేము కూడా ఆశిస్తున్నాం. మంచి డిఫెన్స్ అన్ని నుంచి, అద్భుతమైన డిఫెన్స్. మొత్తం మీద సంతోష్ అన్న ఈరోజు వికెట్లు తీసి రెండు చేతులతో మోకాల మీద దెబ్బ కొడుకుంటారంటే అది కుదిరేలా లేదు. ఈరోజు అతనికి 3 ఓవర్లు వేసి ఆపేశాడని చెప్పి చాలా డిసప్పాయింటింగ్ గా ఉన్నాడు. మరొక షాట్, కానీ అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ ఆపేస్ అద్భుతంగా ఆపాడండి. ఎంతైనా కుర్ర పిల్లోడు కదా, ఉరుకు రక్తం, ఎట్టైనా ఆపేస్తాడు. లేదు అన్నవర్ కూడా ఉన్నాడా? అన్నవర్ ఉన్నాడు, లోకి ఉన్నాడు, కాదు యంగ్ యంగ్ ఇప్పుడు చెరుకు నరుకు చెరుకు వచ్చినారా టోర్నమెంట్ రాలా? లేదు నా టోర్నమెంట్ రాలా. ఇప్పుడు ఒక మంచి బాల్ ఖలీల్, ఒక మంచి షాట్. ఈసారి మంచి గ్యాప్ చూసి కొట్టాడు. అది 4 వెళ్తుందా లేదా చూడాలి. అక్కడ యంగ్ ప్లేయర్ హఫీజ్ ఉన్న ఎటువంటి లాభం లేదు, ఎందుకంటే మంచి గ్యాప్లో బౌండరీ వెళ్ళిపోయింది. అద్భుతమైన బౌండరీ ప్రణీత్. మొత్తానికి రంగంలోకి కరీముల్లాబాయ్ దిగాడు. అమర్ని కూర్చోబెట్టి కరీముల్లాబాయ్ని ముందు పెట్టారంటే అతని నుంచి కెప్టెన్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అతను ఈ ఓవర్ తర్వాత బౌలింగ్ చేయాల్సిందిగా సంకేతాలు. ఎస్, కరీముల్లాబాయ్ రంగంలో దిగితే అది కూడా డేంజరస్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. అద్భుతమైన బ్యాటింగ్ సన్నీ నుంచి, సూపర్ బ్యాటింగ్, సూపర్ షాట్. మరొక్కసారి సన్నీ నుంచి అద్భుతమైన ఫీలింగ్ అక్కడ, కానీ మిస్ ఫీల్డ్. మొత్తానికి ఆ బాల్ కోసం మన అన్వర్ వచ్చి పట్టుకున్నాడు. అతని పేరు అన్వర్ కాదు, షకావత్. సూపర్ బౌలింగ్. ఏ బాల్ ఎగరుతుందా ఏ బాల్ ఎగరదా అర్థం కాని పరిస్థితుల్లో బ్యాట్స్మెన్. వాహ్, ఒక మంచి డిఫెన్స్. మరొకసారి 300 పరుగులు పూర్తి చేసుకున్న వారియర్స్ కాదండి, ఛాంపియన్స్. ఒక మంచి కట్ షాట్ ఆడే ప్రయత్నం, కానీ డాట్ బాల్. ఓ మంచి యార్కర్. మొత్తానికి ఓవర్. 300 పరుగులు పూర్తి చేసుకున్న ఛాంపియన్స్.
300. ఇందాకే చెప్పాడు. ఏంటి ఇంత పెద్ద బ్యాటింగ్ లైన్ పెట్టుకొని టుక్కు ఆడుతా ఉన్నారు. మీకు ఒకటే, మాకు ఒకటే ఇన్నింగ్స్, మీకు 2 ఇన్నింగ్స్. అది మా ప్రయత్నం. వీళ్ళు ట్రై అన్నా, అది గేమ్ ప్లాన్. బా మరొక మంచి యార్కర్ ఖలీల్ నుంచి, కానీ ఖలీల్ తలపై నుంచి సునాయాసమైన సింగల్. మోకాలు నొప్పులు అప్పుడప్పుడు ఇక్కడ ఫిజియోథెరపీ చేపిస్తాడు. మరొక సింగల్ ప్రణీత్ నుంచి నేరుగా అన్వర్ చేతికి. 50 हुआ ना अभी. ఓ సూపర్ బౌలింగ్ ఖలీల్. నువ్వు 1 దాటావనా? సూపర్ బౌలింగ్ ఖలీల్ నుంచి. సూపర్ బౌలింగ్ ఖలీల్. జయ బౌలింగ్ లోకి మరొకసారి. హఫీజ్ ని కూర్చోబెట్టి సంతోషాన్ని మళ్ళీ స్లిప్ లోకి తెచ్చాడు. జయ ప్రణీత్ బ్యాటింగ్. వావ్ 110 బాల్కి గురి చూసి కొట్టిన ప్రణీత్. మంచి లీవ్. సూపర్ బ్యాటింగ్ మరొకసారి. అద్భుతమైన ఫీలింగ్ అక్కడ ఖలీల్. వైడ్ బాల్. ఓపిక నశించిపోయింది బౌలర్కి. మరొక డాట్ బాల్ జయ నుంచి. దానికి 5,000 వేసే కన్నా దానికి ఒక అద్భుతమైన బాల్. వాడికి వేయలేదు. ఒక మంచి టాస్ బాల్. लीड में छने से जरा फास्ट करेगा गेम. కరీముల్లాబాయ్ బయటకి వేశాడు. టాస్ బాల్ ఫ్లిక్ షాట్. సూపర్ 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 బౌలింగ్. సూపర్ బౌలింగ్. గట్టిగా కవర్స్ మీద షాట్ కొట్టాడు మన సన్నీ. అద్భుతమైన షాట్. 4 runs. మొత్తానికి మంచి బౌండరీ సాధించుకున్నాడు. ఒక మంచి డిఫెన్స్ సన్నీ నుంచి. లోకి బౌలింగ్ లోకి. అతనికి కీపర్ మాత్రమే కనబడుతున్నాడండి. ఆయన లోకి ఆళ్ళతో వీళ్ళతో ఆడు నేరుగా కీపర్తోనే ఆడతాడు. అతను మామూలుగా రంగంలో దిగితే కీపర్ టు లోకి, లోకి టు కీపరే జరగద్దండి. అతను అంత మంచి ఫేసర్. మరొకసారి కీపర్ టు లోకి. సునాయాసమైన సింగల్. వాట్ ఏ షాట్. ఓ ఎక్కడ మధ్యలో ఆగిపోయింది. అది 4 వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ. హాఫీజ్ అద్భుతమైన ఫీలింగ్. యంగ్ ప్లేయర్. వాళ్ళ టీంలో చెప్పుకోదగ్గ కుర్ర పిల్లోడు ఎవరైనా ఉన్నారంటే కేవలం హాఫీజ్ మాత్రమే.
కరీంనగర్ బాయ్ అందరికంటే కుర్ర పిల్లోడు. వాట్ షాట్ సన్నీ నుంచి మరొకసారి కవర్స్ మీదగా బౌండరీ. అద్భుతమైన బ్యాటింగ్ సన్నీ. అన్నట్టు 9 రన్లు ఇచ్చింది. సూపర్ సూపర్ బౌండరీ. ఇంకా 3 ఓవర్లు ఉన్నాయి ఈ ఓవర్లో. నేరుగా ఫీలర్ చేతికి కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. షాట్ లో మంచి దమ్ముంది కాబట్టి జయన్న చేతికి బంతి దొరకలేదు. మొత్తానికి సన్నీకి ఒక మంచి లైఫ్ అని చెప్పుకోవాలి. ఇటువంటి క్యాచ్లు మిస్ చేస్తే వాళ్ళకే టీంకి వాళ్ళే డామేజ్ చేసుకున్నట్టు. అద్భుతంగా బౌలింగ్ చేసిన లోకి, బౌలింగ్లోకి మోస్ట్ సీనియర్ బౌలర్ మన కరీముల్లా బాయ్. సునాయాసమైన సింగల్ కానీ అవతల బ్యాట్స్మెన్ నిరాకరించాడు. అందుకని ఆ సింగల్ని తీసుకోలేకుండా ఆగిపోయిన ప్రణీత్. కరీముల్లా బాయ్ బౌలర్, స్లో బౌలర్. అతను మంచి సీనియారిటీ. మరొక మంచి బ్లాక్ వేసే ప్రయత్నం. వా సూపర్ బాల్. మరొకసారి కరీముల్లా బాయ్ స్టంప్ టు స్టంప్స్ బాల్ని వేస్తున్నాడు. సూపర్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. ఇలాంటి బాళ్ళు చాలా అవసరం టెస్ట్లో. ఎందుకంటే ప్రతి బాల్ని బ్యాట్స్మెన్ చేత ఆడేయాలి. అప్పుడు వికెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అద్భుతమైన బాల్ మరొకసారి. కరీముల్లా బాయ్ మోస్ట్ సీనియర్ బౌలర్ కాబట్టి ఆయన సీనియారిటీ మొత్తం ఉపయోగించి బౌలింగ్ చేస్తున్నాడు. మరొక టాస్ బాల్ మేడ్ ఇన్ అయ్యే ఛాన్స్. మరొక్కసారి డాట్ బాల్. మొత్తానికి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మేడిన్ ఓవర్ సాధించుకున్న కరీముల్లా బాయ్. 317, 8 వికెట్లు. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న ఛాంపియన్స్. రాత్రి ఏం బ్యాటింగ్ సోనాయి. పప్పు వేసుకొని రొట్టెని చించి క్యాచ్ వెళ్ళే ఛాన్స్ కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే క్యాచ్ దొరకలేదు. ఇది క్యాచ్ కాదులే, కొంచెం కష్టం. ఇది అయిపోయిందా? ఇంతసేపు మాట్లాడేది వేస్ట్ అయిపోయిందా? ఊరు ఛార్జింగ్ లేనట్టుకుంది దీంట్లో. మాట్లాడిందంతా వేస్ట్ అయిపోయింది కదా. మాట్లాడతావు ఆన్లైన్లో ఉన్నట్టుంది. ఇప్పుడు ఆన్ చేసా, కొట్టుకుంటా ఉంది. ఛార్జింగ్ లేనట్టుంది. ఒక మంచి యార్కర్, సూపర్ యార్కర్ అని చెప్పుకోవాలి. మరొక డాట్ బాల్. మొత్తానికి ఓవర్. ఇది పెట్టాలా దీనికి ఉన్నట్టు. ఇది సూపర్ షాట్ ప్రణీత్ నుంచి పాయింట్ మీదుగా మంచి షాట్ కొట్టి 4 దొరికే ఛాన్స్ ఉంది. కానీ అది 4 వెళ్ళలేదు. కేవలం ఒక పరుగు మాత్రమే తీసుకున్నారు. 4 వెళ్ళిందని చెప్పి అక్కడే మధ్యలోనే ఆగిపోయారు. రెండు. ఒక మంచి బాల్ కరీముల్లా బాయ్. సూపర్ బౌలింగ్ కరీముల్లా బాయ్. సూపర్ బౌలింగ్ కరీముల్లా బాయ్.
220 పరుగులు 8 వికెట్లు. ఛాంపియన్స్. సూపర్ బ్యాటింగ్. ప్రణీత్ ద్రావిడ్ని మించిన బ్యాటింగ్ ఆడుతున్నాడు. అతను 100 బాళ్ళు చేరువలో ఉన్నాడు. కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. వాట్ ఏ ఫీలింగ్ లోకి. షాట్ కొట్టే ప్రయత్నం అది సరిగా కనెక్ట్ అవ్వలేదు, కానీ బౌండరీ లభించింది. సూపర్ బ్యాటింగ్ కలిసి వచ్చిందని చెప్పుకోవాలి ప్రణీత్కి. వాట్ ఏ బౌలింగ్ లోకే. టాస్ బాల్. ఓవర్. 324 పరుగులు 8 వికెట్లు. ఒక మంచి గ్యాప్ షాట్స్ అన్ని నుంచి 4 వెళ్తుందా లేదా చూడాలి. లోకి ఆపగలుగుతాడా లేదా చూడాలి. మొత్తానికి లోకి ఆపి కీపర్కి అందించాడు. 2 పరుగులు సాధించుకున్నాడు సన్నీ. ఒక మంచి బాల్ సంతోష్ అన్న. సూపర్ బ్యాటింగ్ సన్నీ. మంచి కట్ షాట్. అద్భుతమైన ఫీల్డింగ్ ఇక్కడ చేయన్న. సూపర్ ఫీల్డింగ్. వావ్, 100 బాళ్ళు పూర్తి చేసుకొని అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న మన ప్రణీత్. మొత్తానికి అతను 30 పరుగులు సాధించాడు. సన్నీ 36 బంతుల్లో 19 పరుగులు 2 బౌండరీలు. వీళ్ళ పార్ట్నర్షిప్ 80 బాళ్ళకి 36. వాహ్, సూపర్ బౌలింగ్ అని చెప్పుకోవాలి. బౌలింగ్ లోకి అఖిల్ రెడ్డి. స్లో బాల్స్. హాఫ్ స్పిన్నర్. ఒక షాట్ కి ప్రయత్నం, అక్కడ మిస్ ఫీల్డ్. నేరుగా అన్నవారి చేతికి. మరొక షాట్ కి ప్రయత్నం. సునాయాసమైన సింగిల్. మరో డట్ బాల్. క్యాచ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ అక్కడ ఫీల్డర్ లేడు. మొత్తానికి బౌండరీ తన ఖాతాలో వేసుకున్న సన్నీ. కుక్కకు తెచ్చిన బిస్కెట్ తినేస్తా ఉంటున్నా రాజేశన. డాట్ బాల్. తింటా. హలో, మరొక టాస్ బాల్.
గ్యాప్ లో మంచి షాట్ ప్రణీత్ అన్న. ఇంకా ముగ్గురు ఉన్నారు. నువ్వు సుధాన్ బాయ్ చూడాలి. ఇప్పుడు ఎన్నో ఇద్దాం 40 అంటే ఇప్పుడే ఎన్ని వేస్ట్ ఆడియాలి కదా మనమా. ఈ 12 వంద తీసుకున్నప్పుడు 240 అవుతుంది. 250 అనుకున్నాం మనం. ఏదా ఉద్దాక వేస్ట్ చేస్తే మంచి షాట్. 4 లేదు 4 అనే ఆపా నేను. 4 రన్. ఫీల్డర్ చేంజ్ అయ్యి 4 అయిపోద్ది అని చేయబెట్టా. లగా లగాని బాక్స్ ఆపా. అయ్యా मैं तो ड्रॉग चले थे 4 గుడ్ బ్యాటింగ్ ప్రణీత్. అద్భుతమైన బ్యాటింగ్ ప్రణీత్. నా 3 రోజులు చూస్తున్నా 100 రూపాయలు ఎవరు ఖర్చు పెట్టారు. సరిపోయింది అది. ఒక మంచి షాట్ మరొకసారి ప్రణీత్ నుంచి. ఓవర్ లో మంచి బౌండరీలు సాధించాడు ప్రణీత్. హ్యాట్రిక్ ఫోర్స్. సూపర్ బ్యాటింగ్ ప్రణీత్. అద్భుతమైన బ్యాటింగ్ అని చెప్పుకోవాలి ప్రణీత్. లాస్ట్ ఓవర్ 30కి. అవునన్నా అవునన్నా. నయా బాల్ కాడు. మొత్తానికి మంచి షాట్ మిస్ అని చెప్పుకోవాలి. అంతే మరొక డాట్ బాల్. సునాయాసమైన సింగల్ ప్రణీత్. అద్భుతమైన క్యాచ్ తీసుకున్న జయన్న ఈజ్ వికెట్. అది వదిలేస్తుంటే నేను ఎడ్ చేసేవాడిని. బాలనా గుడ్ క్యాచ్ అన్న. గుడ్ క్యాచ్. బ్యాటింగ్ సన్నీ. మొత్తానికి వికెట్ కోల్పోయింది. 355 పరుగులు 9 వికెట్లు. ఆపుతావు కొడతావు 2 ఉంది. 147 లీడ్ లో ఆయన ఉన్నారు ఛాంపియన్స్. మనం కన్సిడర్ చేయబడ్డాం. ఈరోజు గ్రేజులాగే ఛాంపియన్స్ కెప్టెన్ సునీల్. కెప్టెన్ గ్రేజ్లోకి మొదటి బంతినే 110 కొట్టాడు. 110 కొట్టిన మరొక డాట్ బాల్ అఖిల్ రెడ్డి. మొత్తానికి 2 వికెట్లు కొల్లగొట్టాను అఖిల్ రెడ్డి. షాట్కి ప్రయత్నం కానీ బాల్ సరిగా బ్యాట్కి కనెక్ట్ అవ్వలేదు. అవలుच खेलाल खेतो ज्यादा खुलला सर अंते ఏలా బ్యాట్ దేవాలని అయితే పట్టట్లేదు. నా ఇబ్బంది లేదా. గుడ్ బ్యాటింగ్. రావట్లేదు చూడు. హ్యాపీ 400 డిక్లేర్ ఇచ్చేద్దాం కానీ. అద్భుతమైన క్యాచ్. ఇక్కడ మరొకసారి హ్యాపీ వికెట్ తీసి తన ఆనందాన్ని పెట్టకుండా ఒక మంచి డాట్ బాల్ సంతోషాన నుంచి. ఇది కాకుండా 3 ఓవర్లు ఉన్నాయి. అదే ఇంకా 11 జహీర్ వస్తే సరిపోతుంది. ఉన్నాడు వచ్చిందా కాల్ చేయొద్దు. ఏడేడే ఉన్నాడు అన్న. వెళ్ళిపోయి అంటున్నావు. కాల్ చేయి. ఆడికి వెళ్ళలేదు. వాటర్ కానీ వెళ్ళాడు. సునాయాసమైన బ్యాట్ తో ఆడి సింగల్ తీసే ప్రయత్నం కరీంలాబాద్. అంతకన్నా మంచి ఫీల్డింగ్. నువ్వు
వదిలేసి ఉండాల్సింది బ్యాట్ పెట్టకుండా. వికెట్ వస్తుందా? దాన్ని ఊపుంటే ఆపేవు. ఏం కదా ఆడు. సంతోషానికి వికెట్ కూడా నేను సంతోషాన్ని చదువుతున్నా. వాడు ఉన్నాడు. ఏ సునీల్ అక్కడ బాటిల్ ఉంటే తీసుకురారా. 8 ఓవర్లు ఆడి ఇచ్చేసి సరిపోతే 200 చేసి ఇవ్వాలా. ఎన్ని ఓవర్లు కాదు సమస్య. ఇప్పుడు కొట్టేస్తారు 200. 200 చేసి ఇవ్వాలా. వాళ్ళు 400 ఆడతారు. చాటనా సూపర్ ఫీల్డింగ్ అక్కడ హఫీజ్ నుంచి. వావ్, ఒక మంచి బాల్ జయన్న నుంచి. మరొక డాట్ బాల్ జయన్న నుంచి. నేను ఊసేదానికి ఎందుకు నీకు? తాగడానికి రా. గుడ్ షాట్. Good shot. ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళే నా లెక్క మరి ఇచ్చిన వాళ్ళే. ఫ్రీట్ అని చెప్పి కొట్టావు. ఫ్రీట్ లేదు. 56. గుడ్ షాట్ కవర్స్ మీదుగా సూపర్ షాట్. ఎక్కడే ఆగిపోయింది. అన్వర్ అద్భుతమైన ఫీల్డింగ్. మొత్తానికి బ్యాడ్ లక్ అనేది ప్రణీత్ అన్నకి చేస్తానే ఉన్నాడు ఆయన. సూపర్ బ్యాటింగ్. ఫోన్ చేయి. అభి బాతాను కదా సతీష్ అన్నది ఆతాను. గుడ్ షాట్ ప్రణీత్ అన్న. సూపర్ బాల్. మరొకసారి బౌండరీ. ఇప్పుడు లాస్ట్ బాల్. అద్భుతమైన బ్యాటింగ్ ప్రణీత్. వైడ్ కూడా ఇచ్చాడు. నో బ్రేవ్. 4 runs. అద్భుతమైన షాట్ ప్రణీత్ నుంచి. బ్యాటింగ్ రా. షబ్బాష్ రా. సూపర్ బ్యాటింగ్. సూపర్ బ్యాటింగ్. బాల్ కోసం సన్నీ కోసం బాలు. చూసుకో అద్భుతమైన బ్యాటింగ్ యూసఫ్ నుంచి. ఏందన్నా మీ బాధలా చూడలేకపోతున్నా. టెస్ట్ కావాలి మీకు. టెస్ట్ అంటే మేము చూపించావు, మీరు కాదు. సూపర్ షాట్ రా. అద్భుతమైన షాట్ అండి. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు యూసఫ్. 2 బాల్లని బ్యాక్ టు బ్యాక్ బౌండరీతో అల్లరిస్తున్నాడు. హిట్టింగ్ మూడ్ లో యూసఫ్. మొత్తానికి 390 పరుగులు సాధించి 10 వికెట్లు కోల్పోయిన ఛాంపియన్స్. ఈసారి అవుట్. మొత్తానికి వికెట్ కోల్పోయింది. ఒక వికెట్ కోల్పోయింది. ఫస్ట్ ఏది నొక్కావా? 5 నొక్కా. అది నొక్కితే పోయిందిలే. పోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకెందుకు కానీ. ఇప్పుడే దిగిన హాట్ హిట్టర్ సుభాన్ బాయ్ ఫస్ట్ సింగల్. వాళ్ళ టీం పేరు ఏం పేరా సన్నీ?
టెస్ట్ వారియర్స్కి ఇంకా టెస్ట్ జీవితంలో ఆడకూడదు అని పేరు వచ్చేసింది. ఇప్పుడు ఊపు వచ్చిందా వీళ్ళకి? అవుట్లు గీట్లు అంటున్నారా? ఇప్పటిదాకా నిద్రపోతుంది. అదేంగే కదరా, వదిలిపోతే వచ్చు కదా దాన్ని. మళ్ళీ కొట్టే ఈ షాట్లు బాగా కొట్టే వదిలేయచ్చు కదా ఇది. బ్యాటింగ్ అన్నా ఇప్పుడు సచ్చినట్టు ఫీలింగ్ చేయాలి మనం. ఛా. ఓవర్లు చేశారు వాళ్ళు. ఇంకా చేయాలి అసలు ఇదే ఆడిచ్చేస్తుంటే వీళ్ళని బాగుండేది. టెస్ట్ ఇంకా రారు వాళ్ళు. అయిపోయింది, ఒక్కొక్కరు మోకాలు పింఛన్ వచ్చేస్తుంది. ఇంకా నా ప్రణితనా ఇంకొక 5 ఓవర్లు ఆడితే వాళ్ళు పెన్షన్ తీసుకుంటారు. నువ్వు ఆడా నీకు ఇచ్చేద్దామని అట్ట. మీకు ఇప్పుడు వికెట్లు పడ్డాయి కాబట్టి అబ్బో అయ్యా నాయనా అంటున్నారు. ఇందాక దాకా నోట్లో ఇంత ఒక్కరు కూడా మాట్లాడారా? చెప్పండి. బ్యాటింగ్ బ్రో లాస్ట్ బాల్ మనం ఎంత లీడా? 184. నాకు గుండు కొడతాను వీళ్ళు. అది కొట్టి మనకు 20 ఇస్తారా? అంతేనా జయనా? ఇది చేస్తా ఉన్నాడా? 20 మన టీంలో దరిద్రం అన్నమాట. అంటే ఆయన నో బిస్కెట్ అంటే వీడియో పాస్ చేయండి. బ్యాటింగ్ అన్నా హలో హలో రెడీ అయ్యారా? వచ్చేసా నువ్వా? హలో వస్తున్నా. వదిలే బ్రో. బ్యాటింగ్ బ్రో బ్యాటింగ్. చింటుకేయండి. కీపర్కే కదా తగిలింది. షాట్ అన్న బ్యాట్నా అన్నా నీకు 100 ఉందనా? 100 కొడదా కాడు. 27 అన్నా. 73 షాట్ అన్నా. బ్యాటింగ్ అన్నా లాస్ట్ బాల్. ఐదైనా అవనినా 6 అవని అదే బ్రౌన్ ఇట్రా. ఎంత ధైర్యం ఉంటే మామూలు కొరకడానికి వస్తారా? ఉరికేసింది.
ఇంకే అప్పటికే డిక్లేర్ చేద్దాం 5 ఓవర్లు స్లిప్ ఇచ్చేసి దాటింది లీడ్ ఫుల్ టాస్ బాల్ 6కి వెళ్ళే అవకాశం జస్ట్ మిస్ అండి. లడ్డు నోబాలా 4. నేల ఉందో చూడండి, నేలమ్మ తల్లి. ఫీలింగ్ బ్రో సేవ్ చేసింది ఆడిపోయింది సుబాన్ భాయ్. బ్రేక్ భలే వేసా కదా, మార్పించా బ్రేక్లా. వెల్ కట్ షాట్ అండి. సింగిల్ తీసుకున్నారు. లాస్ట్ బాల్ బ్యూటిఫుల్ డ్రైవ్ అండి. చేతికి వచ్చింది అదే, అయ్యో చేతికి వచ్చింది అది, పట్టేవాడు కాదు. ఆల్ అవుట్ అండి. అతను అసలు మూమెంట్ కూడా లేదు కదా. టీమ్ స్కోర్ 103 ఓవర్లకి 420 పరుగులు. ఆల్ అవుట్ అండి. టెస్ట్ ఛాంపియన్స్ లీడ్ ఇచ్చారు, 212 రన్స్ లీడ్ ఇచ్చారు. ఇతనే రన్ అవుట్ అయిన వ్యక్తి, ఇతనే సంతోష్ బ్రో బాల్ పట్టలేడు చేయలేడు అని చెప్పి ఆయన దగ్గర కొట్టి మరీ పరిగెత్తాడు. ఇతను చేతిలో బాల్ పెట్టి రన్ అవుట్ అయ్యాడు. ఎందుకు? అవును, ఆడ ఫీల్డర్ దాటింది పోనీ. చూడు ఎలా డిఫెండ్ చేసుకుంటున్నాడు చూడండి. ఆయన బాల్ పట్టుకొని త్రో ఇస్తే మళ్ళీ ఇటు వచ్చింది అట్టు వచ్చింది. టెస్ట్ వారియర్స్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టారండి. మొదటి ఇన్నింగ్స్లో టెస్ట్ వారియర్స్ 208 పరుగులు చేసిందండి. ఆల్ అవుట్ అయిపోయింది. టెస్ట్ ఛాంపియన్స్ దాన్ని డిఫెండ్ చేస్తూ ఫస్ట్ బాల్ డిఫెన్స్ అండి. మొదటి బాల్కే స్లెడ్జ్ మొదలు పెట్టారండి. సన్నీ తన మొదటి ఓవర్ వేస్తున్నాడు సెకండ్ ఇన్నింగ్స్లో. వైడ్ బాల్, హఫీజ్ ఇదరా స్కోర్ బోర్డ్ దాల్తుంది. ఆడిరా
10 మీటర్లు దాటలేదు బాలా కానీ బాల్ 10 మీటర్లు దాటలా.
బ్యాటింగ్ ఆడేటప్పుడు వస్తుందా? ఇచ్చేసారు అవుట్ ఇచ్చారులే. రన్ అవుట్ అంతే. వాళ్ళు పెవికి కేసు వాళ్ళ కాళ్ళకి పెవికి కేసు అతికిచ్చేస్తున్నారు. తిన్నీకి ఉరికొస్తాడు ముందు. చేయమాక నా దగ్గర కోపం వస్తుంది నాకు. ఇవన్నీ ఉచితంగా వచ్చిందే కదా, కొనలేదు కదా. కరీందా మగినా తీసుకురా వాటర్ తాగలనా? అన్నా అంత ఎఫర్ట్ మనకుందా? ఊరే అన్నా పిలువన్నా. బ్యాటింగ్ అన్నా. అంటే 200 లోపల ఆడే పత్ర అయిందినా.
బ్యాటింగ్ అన్నా బ్యాటింగ్ అన్నా డిఎల్ఎన్ వర్మ సో ఫార్ ఇప్పటి వరకు మ్యాచ్ వన్ సైడెడ్గానే ఉంది, కానీ చూద్దాం. ఎందుకంటే ఇది టెస్ట్ మ్యాచ్, డ్రా అయినా అవ్వచ్చు, ఒక సైడ్ విన్ అయినా అవ్వచ్చు. వన్ సైడెడ్ మ్యాచెస్ అనేవి టెస్ట్లో సామాన్యంగా ఎండ్ అవ్వవు. ఇప్పుడు మనకి స్కోర్ అయితే ప్రజెంట్ మంచి బాల్, పిచ్ బౌలింగ్ టీమ్కి బాగా సపోర్ట్ చేస్తున్నట్టుంది. ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 11 ఓవర్లకి స్కోర్ 23 ఫర్ 1 వికెట్. ఇరవై 23 పరుగులు 1 వికెట్. వారియర్స్ 23 రన్స్కి 1 వికెట్ కోల్పోయింది. 11 ఓవర్స్ కంప్లీట్ అయ్యాయి ఈ డేలో. సెకండ్ ఇన్నింగ్స్ వారియర్స్కి. ఇంకా ట్రయల్ బై 189 రన్స్. ఇది నార్మల్ స్కోర్ కాదండి, ఒక మంచి స్కోర్ ఛాంపియన్స్ ద్వారా. ఈ ట్రయల్ కంప్లీట్ చేసి మళ్ళీ మ్యాచ్ విన్ అవ్వాలంటే చాలా కష్టమైన విషయం. ఒక మంచి ప్లాన్ తోటి రావాలి వారియర్స్ టీం, అదర్వైజ్ మ్యాచ్ ఈజీగా ఛాంపియన్స్ చేతిలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 80% వరకు ఛాంపియన్స్ చేతిలోనే ఉంది. ఏమైనా మిరాకిల్ చేయగలరా వారియర్స్ టు విన్ ద మ్యాచ్ ఆర్ ఎల్స్ డ్రా ద మ్యాచ్? మంచి బ్యాటింగ్ అఖిల్ రెడ్డి ద్వారా. చాలా క్లెవర్గా వదులుతున్నాడు బాల్స్ని. ఏ బాల్ ఆడాలి, ఏ బాల్ ఆడకూడదు అనేది బ్యాట్స్మెన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. బౌలర్ చాలా ట్రిక్స్ని యూజ్ చేస్తున్నాడు. ఒక బాల్ స్లో వేస్తున్నాడు, ఒక బాల్ బయటికి వేస్తున్నాడు. ఈ ఓవర్ అయితే 12 ఓవర్స్. 12 ఓవర్స్ కంప్లీట్ నా, లాస్ట్ 10 ఓవర్స్. ఓవర్ కంప్లీట్. పట్టి వెంటనే వేసాడు కరెక్ట్గా. ఏంట్లో పడేసారు కూడా తెలియదు. మేము చూసాం, వాళ్ళు చూడాలి, వాళ్ళు కూడా చూసారు. అది బాల్
ఇది కూడా నో బాల్ లాగే ఉంది కదా. ఇంకో బాల్ తీసుకో. నోప్ కదా కాల్. లెగ్గం పర్ ఏదో ఒకటి ఇవ్వండి. ఫీలింగ్ అన్నా टाइम लेता हुआ 8:30 8 से 6. ఐపీఎల్ నుంచి ఫోన్ వస్తుంది, మీరు రెచ్చగొట్ట బాగండి. ఏదో అవకాశం వచ్చింది కదా అనుకోండి, ఐపీఎల్ పోవాలనుకోండి. ఐపీఎల్ కాదు, టెస్టులకి కేల్ ఫీలింగ్ లేదురా మామ, ఫీలింగ్ పెట్టుకుని అయితే
బౌలింగ్ రా బౌలింగ్ రా ఒకటింగాల రోజుకే చూపించారు. ఈరోజు 2 రోజులు ఆడాలి మనం. రాకెళ్తారా అయితే రా చేస్తారా నీకు అర్థం కావట్లా. సూపర్ అన్నా. నా బ్యాట్ నా అల్ట్రా ఇచ్చలేదమ్మా. Raka the defense from Akil bro. అఖిల్ తన ప్రాణాలని ముందు పెట్టి ముందుకెళ్తున్నాడు. అది తొడలు కొట్టుకొని సన్ని మంచి క్యాచ్ పెట్టాడు. డే 3కి లాస్ట్ ఓవర్ మిగిలి ఉన్నాయి. బౌలింగ్ లోకి సుభాన్ బాయ్, మొదటి బాలే వైడ్గా సుభాన్ బాయ్ వేసాడు. చాలా పెద్ద వైడ్ అంట. మంచి లీవ్ ఫ్రమ్ బ్యాట్స్మెన్. కెప్టెన్ కీపర్ గా వచ్చాడు. ఇంకా తన బాడీ తన అస్త్రంగా వాడుతున్న అమరన్న.
ఫ్రంట్ ఉన్నప్పుడు కొంచెం క్యాచ్లు పట్టాలి. అది బ్యాట్ తగిలినా తొడలు తగిలినా. మంచి డిఫెన్స్ ఫ్రమ్ అమరన్న. మంచి మంచి ఆ డిఫెన్స్ ఫ్రమ్ అమరన్న. నిజంగా తన బాడీ తన అస్త్రంగా ఆడుతున్నాడు ఈరోజు. 3వ రోజు లాస్ట్ ఓవర్కి కెప్టెనే దిగాడు బౌలింగ్కి. సునీల్ అన్న ఎటు నుంచి ఎట్టొచ్చు. తను చూసుకుంటాడని పోయి పంపించాడు. తన మొదటి బాల్ 4 ఇచ్చిన సుల్లన్న. భరత్ వాయి మూడు మళ్ళీ మాట్లాడదాం. 4 బాల్ అంతే. వైడ్ వైడే. తన స్పిన్ మాయాజాలంతో మైమర్పిస్తున్న సునీల్ అన్న. వన్ కిలోమీటర్ పర్ అవర్ వేస్తున్నా సునీల్ అన్న. మంచి డిఫెన్స్ అమరన్న. లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్. మంచి మంచి లాస్ట్ బాల్ ఆఫ్ ద డే. థర్డ్ డే ముగిసేసరికి స్కోర్ ఎంత భయ? 50 मारे